చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం అడవి ప్రాంతంలో ఒక చిన్న పూరిపాకాలో దంపతులిద్దరూ పూట గడవకుండా జీవనాన్ని సాగిస్తున్నారు. ఏం పేరు అన్ని పేరు? చిన్నదొరై. ఆమె ఏమవుతుందా? భార్య. మీకు ఇల్లు లేదా? నీ పిల్లలు లేరా? వెళ్ళిపోయినాడా ఊర్లో? ఎంత ఉంటుంది వయసా మీ కొడుక్కా? 20 సంవత్సరాలు. ఏడున్నాడని తెలీదు. మీరు ఆహారం ఇది ఏం చేసుకుంటారు? ఊర్లో వాళ్ళు వేస్తారు. ఇప్పుడు వర్షం వస్తే ఎట్లుంటారు? ఆడికి వెళ్ళిపోతారు. ఆమెకి తినిపించాలా? నువ్వు ఆడ పనికి పోయినా ఏమైనా చూసుకోలేరు, ఇక్కడే ఉండాలా? కొంచెం దూరం నడిచి గ్యాస్ వచ్చేస్తుంది. అట్లా పరిస్థితి నేను పని చేసేది. ఆమె పేరేం పేరు? ఆమెది ఎవరు? ఎట్టేరి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందా? సరే సరే. పెరికేస్తుంది, సీరియస్గా పెరికేస్తుంది. అది ఎంటుకలు మన మత్తు లేదు, పెరికి 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 పారేస్తుంది ఎంటుకలు కూడా. అన్నం అది ఎలా చేస్తారు? అన్నము తినిపిస్తాను, అది తినేది లేదు. బయట వచ్చేస్తుంది. అన్నం తినిపిస్తే బయట వచ్చేస్తుంది. సంగటి అంత లోపల దురికేస్తే అది మింగేస్తుంది. రాను 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 పోతుంది. ఎట్లా కష్టపడతాను. పింఛన్ వచ్చేది స్వామి. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. ఈ గుడ్లు అవి ఆరవాలి. నా భార్య పేరు చిట్టమ్మ. మెంట్లో కూర్చొని ఉంటుంది, లేచి నిలబడదు. ఇక అన్నం సరిగ్గా తినేది ఆడకొచ్చి పెడతాను. నాకు గుండె జబ్బు, నాకు తిరగలేను, గ్యాస్ ఎక్కువగా వచ్చేస్తుంది, ఊపిరి ఆడుకొని పోతుంది. ఇట్లంతా పరిస్థితుల్లో మేము ఉండాలి స్వామి. ఏం చేసేది? ఇట్లా ఉన్నాం. పింఛన్ వచ్చేయలేదా? పింఛన్ వచ్చేయలేదు స్వామి మాకు. ఎట్లా జీవనం? ఏడన్నా కలెక్టర్ దగ్గర కూడా పోయినాము, అప్పులు చేసుకొని 3000 ఖర్చు పెట్టుకొని. ఆడిపోతే కూడా పింఛన్ రాలేదు. మళ్ళీ సత్రాల కాడికి ఆడికి కూడా తిరిగినాము, ఆటోలో బాడికి పెట్టుకొని రాలేదు. ఇంకా తిరిగి 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 అప్పులు అయిపోయి గమ్మున అయిపోయినాము. ఏడపోలా మళ్ళీ వేసేదేమో ఆడకొచ్చి వేస్తాను, తింటాను అంతే. పరిస్థితి లేదు మాకు, కష్టపడే పరిస్థితి లేదు మాకు, కష్టపడే పరిస్థితి లేదు. గ్యాస్ ఆయాసం ఎక్కువ అయిపోతుంది నాకు. ఇది నీళ్ళు నేనే పోసేది, కాళ్ళు నేనే గడిగేది, నేనే ఈ ఉచ్చలేస్తున్నాను మా భార్యకు. నాకు కనుసు కుడికని కనపరచలే, బొత్తిగా ఎడం కన్ను ఒక మాదిరిగా కనపడిస్తుంది. పువ్వు కూడా పడింది అంటున్నారు కంట్లో. గుడ్లు కూడా పేరు పారేస్తుంది. పెట్టం గమ్ముని పైనారు పెట్టుతాను. పైనారు పెట్టమ్మా, పైనారు పెట్టాం. ఇది 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 దీన్ని తునుకోసం తును మెత్తగా ఇదే 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 ఇది గుడ్డు కూడా పెరిగి పారేస్తుంది. ఎట్లా చేస్తాండవు? ఏం చేసే? నేనే నీళ్ళు పోస్తాను, నేనే పియ్యి ఎత్తాను, నేనే పోస్తాను. నీళ్ళు వచ్చి దాంతో దూరం ఉంటుంది. క్యారీ ఎత్తుకొని వచ్చుకుంటాను నీళ్ళు తప్పలేదు.
पडकी पक्का तर खुशलच पाहिजे कोई बड खुश మా వాళ్ళకి పుస్తకాలు అనుకో వాళ్ళు వాళ్ళ గురించి నల్లంగా బుగ్గలు కూర్చొని 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 Saya